డిగ్రీ కంప్లీట్ చేశాక హైదరాబాద్లో జాబ్స్ కోసం కొన్ని వందల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉంటారు. అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్ ఫుల్గా నిండిపోతున్నాయి. మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యే క్లాసెస్ నుంచి ఈవినింగ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వరకు అంతా బిజీ. కానీ చివరికి రిజల్ట్ ఏంటంటే మ్యాక్సిమం క్యాండిడేట్స్కి డిసప్పాయింట్మెంట్స్, రిజెక్షన్స్, వెయిటింగ్ లిస్ట్. ఒకటే వర్డ్ వినిపిస్తూ ఉంటుంది, విల్ గెట్ బ్యాక్ టు యూ అని. ఆ సిచ్యువేషన్లో ఒకటే క్వశ్చన్, ప్రాబ్లం ఎక్కడ ఉంది? మనకి సరైన స్కిల్ సెట్ లేకపోవడమా, లేదా జాబ్ మార్కెట్ నిజంగా డల్ ఉందా? సో దీని గురించి ఈ వీడియోలో డీప్గా డిస్కస్ చేద్దాం. జాబ్ మార్కెట్ గురించి కొంచెం సేపు పక్కన పెడదాం. ముందు మనం జాబ్ ఇంటర్వ్యూ కోసం రెడీ ఉన్నామా లేదా అనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ముఖ్యంగా ఫ్రెషర్స్ కోసం. ఫ్రెషర్స్ ఏం చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక ఐడియా ఉంటుంది. కానీ ఫ్రెషర్స్కి అలాంటి నాలెడ్జ్ ఏమి ఉండదు, కాబట్టి వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుంది. కరెంట్ సిచ్యువేషన్. ముందు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అనేది మాట్లాడుకుంటే, ఎక్కడ చూసినా మహిళ. అమీర్పేటలో మెజారిటీ గ్రాడ్యుయేట్స్ కొన్ని ఇయర్స్ నుంచి టైం స్పెండ్ చేస్తుంటారు కోచింగ్ ప్లస్ ఇంటర్వ్యూస్ కోసం. చాలామంది హోప్స్తో పాటు కష్టాలు ఉంటాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి. ఒక సైడ్ ఫీజు కట్టిన కోచింగ్ సెంటర్స్, ఇంకో సైడ్ ఫేక్ కన్సల్టెన్సీస్ జాబ్ ఇస్తామని మనీ తీసుకుని మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అనేది ఏం తోచడం లేదు కదా, జాబ్ రావడం లేదనే బాధ ఎప్పుడూ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందనేది డిస్కస్ చేద్దాం. రియల్ రీజన్స్. స్కిల్స్ గ్యాప్. కాలేజీలో నేర్పించే నాలెడ్జ్ మోస్ట్లీ థియరీ. మరి కంపెనీస్ కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, రియల్ టైమ్ స్కిల్స్. ఈ గ్యాప్ వల్ల ఫ్రెషర్స్ మోస్ట్లీ రిజెక్ట్ అవుతున్నారు. జాబ్ మార్కెట్ రియాలిటీ ఏంటంటే, పాండమిక్ తర్వాత కంపెనీస్ కాషియస్గా రిక్రూట్మెంట్ చేస్తున్నాయి. ఆటోమేషన్, ఏఏ వల్ల ఎంట్రీ లెవెల్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫైల్స్కి డిమాండ్ ఉంది, కానీ ఫ్రెషర్స్కి మాత్రం అసలు ఓపెనింగ్స్ ఉండడం లేదు. ఉన్న దానికి సరిపోయే స్కిల్ సెట్ లేకపోవడం వల్ల వాళ్ళు రిజెక్ట్ అయిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో జాబ్ రావడం అనేది చాలా కష్టం. మరి జాబ్ తెచ్చుకోవాలంటే మన దగ్గర ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి, వాటిని ఎలా నేర్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మైండ్ సెట్ అండ్ ప్రిపరేషన్. ముందు మీ మైండ్ సెట్ రైట్ వేలో ప్రిపేర్ చేయండి. ఎలా అంటే, కోర్స్ కంప్లీట్ అయిపోతే జాబ్ వచ్చేస్తుంది అనే ఓల్డ్ మైండ్ సెట్లో ఉండకండి. రియాలిటీ ఏంటంటే, కంటిన్యూస్ అప్ స్కిల్లింగ్ ప్లస్ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడం మాత్రమే. స్కిల్స్ అప్గ్రేడ్. సో ప్రజెంట్లీ క్లౌడ్, డెవాప్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్ అలాంటివి డిమాండ్లో ఉన్నాయి. ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి. అది కూడా 3 monthsలో నేర్చుకుంటే రాదు, మినిమం 6 months నుంచి 1 year వరకు నేర్చుకోవాలి. జస్ట్ సర్టిఫికేట్సే కాకుండా గిట్హబ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి, లింక్డ్ఇన్లో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్. టెక్నికల్ ఎంత ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే రిజెక్ట్ అయిపోతాం. సో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. దానికోసం డైలీ 15 minutes ఇంగ్లీష్ ప్రాక్టీస్ మ్యాండేటరీగా పెట్టుకోండి. మరీ ముఖ్యంగా తెలుగు నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ వాళ్ళైతే ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. డైలీ మీరు 30 minutes ప్రాక్టీస్ చేయడం పెట్టుకోండి. టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ఇంగ్లీష్ కూడా అంతే ముఖ్యమని మీరు తెలుసుకోండి. నెట్వర్కింగ్ అండ్ ఇంటర్న్షిప్స్. ఇప్పుడున్న యూత్ మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లో యాక్టివ్గా ఉంటారు. కాలేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా అదే లోకంలో ఉంటారు. కానీ కాలేజ్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు మీకు రియల్ స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఇప్పుడు ఉండాల్సింది ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లో కాదు, లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండాలని రిక్రూటర్స్ని యాడ్ చేసుకోండి. మీరు ఏది నేర్చుకున్నా లింక్డ్ఇన్లో అప్లోడ్ చేసి నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. అలా చేయడం వల్ల జాబ్ ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి, మీకు ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. దానివల్ల జాబ్స్ వచ్చే అవకాశం. మీరు ఏదో ఒక కోర్స్ మీద కాన్ఫిడెన్స్ వచ్చాక జాబ్స్కి అప్లై చేయడంతో పాటు ఫ్రీలాన్సింగ్ ట్రై చేయండి. మీకు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలియకపోతే మన వీడియోలో ఛానల్స్ ఉన్నాయి, చూడండి. ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్గా ఉన్న వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. అలాగే కొన్ని ఇంటర్న్షిప్స్ కూడా ట్రై చేయండి. ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు రియల్ టైం నాలెడ్జ్ వస్తుంది. అంటే రియల్ టైం ఎలా ఉంటుందో ఇంటర్న్షిప్స్లో కూడా అలానే ఉంటుంది. సో ఇంటర్న్షిప్ చేసి మీరు ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల మీరు జాబ్ రెడీ స్కిల్స్తో రెడీగా ఉంటారు. సో రియల్ టైం ప్రాజెక్ట్స్లో మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే అవి మీ రెజ్యూమ్ వెయిటేజ్ని పెంచుతాయి. అలా కూడా మీకు మీ రెజ్యూమ్ పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోప్ అండ్ మోటివేషన్. ఈ సిచ్యువేషన్ నిజంగా చాలా కష్టంగా ఉంటుంది, ఎస్పెషల్లీ తెలుగు యూత్కి. అది మన పర్మనెంట్ బ్లాక్ కాదు. ఒక 6 months నుంచి 1 year వరకు స్ట్రాంగ్ ఎఫర్ట్స్ పెట్టండి. స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. దాని త్రూ మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జాబ్ కోసం వెయిట్ చేయడం కాకుండా జాబ్ కోసం రెడీగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోండి.
ఒక్కసారి మనం ఇంటర్వ్యూ కాల్స్ వస్తే దాన్ని మనం మిస్ చేసుకోకూడదు. అలా మిస్ చేసుకోకుండా ఉండాలంటే మనం దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. దానికోసం ఎప్పుడూ మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. మీకు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. దానివల్ల మీరు జాబ్ని క్రాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మోస్ట్లీ ఫ్రెషర్స్ కోసం చేసింది. సో ఈ వీడియో ఫ్రెషర్స్కి డెడికేట్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాబ్స్ కోసం స్ట్రగుల్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో చెప్పండి. దాని గురించి కూడా డీటెయిల్ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.